మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ కంప్లీట్ గా న్యూట్రల్ తీసుకున్నాడు. ఏవైతే టారిఫ్స్ యూరోపియన్ కంట్రీస్ మీద వేస్తా అన్నాడో అవి వేయబోవడం లేదని, దానితో పాటు గ్రీన్లాండ్ ని వాళ్ళ టెరిటరీలోకి యాడ్ చేసుకోవడానికి వాళ్ళు ఎటువంటి యుఎస్ ఫోర్స్ యూజ్ చేయబోవడం లేదని, దానితో పాటు గ్రీన్లాండ్ ని వాళ్ళు డిప్లొమాటిక్ గానే హ్యాండిల్ చేస్తారని మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. దానితో పాటు ఈ మధ్య మనం కొన్ని ఫాల్స్ న్యూస్ వింటున్నాం. అవేంటంటే కెనడా ప్రెసిడెంట్ యుఎస్ యొక్క బోర్డ్ ఆఫ్ పీస్ ఇన్విటేషన్ ని రిజెక్ట్ చేశాడని ఫాల్స్ న్యూస్ ని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ కెనడాకి ఇన్విటేషన్ ని తనే క్యాన్సిల్ చేస్తున్నాడని చెప్తున్నాడు. ఎందుకంటే మొన్న దావోస్ మీటింగ్ లో మిస్టర్ మార్క్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. అవేంటంటే కొన్ని సూపర్ పవర్స్ కంట్రీస్ ని కంట్రోల్ చేస్తున్నాయని పబ్లిక్ గానే చెప్పారు. దానికి కోప్పడిన మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ వెంటనే స్టేజ్ మీదకి వచ్చి యు ఆర్ మై స్లేవ్ అంటూ చెప్పకనే చెప్పాడు. యుఎస్ లేకపోతే అసలు కెనడా లేదని చెప్తున్నాడు. సో దానితో పాటు ఈ రోజు యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అయిన స్కాట్ బెసెంట్ ఈ రోజు బయటకు వచ్చి మేము ఏవైతే 25% టారిఫ్ రష్యన్ ఆయిల్ బై చేయొద్దని ఇండియా మీద వేసామో వాటిని లిఫ్ట్ చేస్తున్నామని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ పర్చేస్ చేయడాన్ని భారీగా తగ్గించిందని చెప్తున్నాడు. కానీ ఇండియా ఈ మాటని కొద్ది నెలలుగా చెప్తూ వచ్చింది. కానీ అప్పుడు రాని స్కాట్ బెసెంట్ ఈ రోజు బయటకు వచ్చి మేము 25% టారిఫ్ లిఫ్ట్ చేస్తున్నామని చెప్తున్నాడు. సో ఇక్కడ అనలిస్ట్ యొక్క థాట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు వచ్చాడు, ఎందుకంటే ఇండియా యుఎస్ ఇంపోర్టెడ్ పల్సెస్ మీద 30% టారిఫ్ వేసింది. సో దాని వల్ల మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ కి భారీగా బ్యాక్ లాష్ వచ్చింది. సో అందుకని స్కాట్ బెసెంట్ బయటకు వచ్చి అఫీషియల్ గా మేము ఇండియా మీద 25% టారిఫ్ ని లిఫ్ట్ చేయబోతున్నామని చెప్తున్నాడు. దానితో పాటు ఏవైతే ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయో ఇండియా యుఎస్ మధ్య అవి కూడా ఫైనల్ టాక్స్ లో ఉన్నాయని, తొందరలోనే వాటి యొక్క రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది ఇండియాకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఈ గుడ్ న్యూస్ వల్ల మండే ఓపెన్ అయ్యే స్టాక్ మార్కెట్ పాజిటివ్ లో ఉండొచ్చు. ఎన్నడూ లేని విధంగా మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ సడన్ గా బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత నేను అలా చేయడం లేదని చెప్తున్నాడు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఏ కంట్రీ చేసినా వాళ్ళ స్టాక్ మార్కెట్ భారీగా పతనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసే అన్సర్టెనిటీ ఇన్వెస్టర్స్ కి ఒక రెడ్ ఫ్లాగ్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ చేసే స్టేట్మెంట్స్ గ్లోబల్ లో ఉన్న ప్రతి ఒక్క మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే యుఎస్ నుంచి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ కి బిజినెస్ వెళ్తుంది. సో యుఎస్ స్టాక్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతే దాని వల్ల రిమైనింగ్ కంట్రీస్ యొక్క స్టాక్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ 3 to 5 minutes లో ప్యాక్ చేసి ఒక బండిల్ లాగా మీ ముందుకు తెస్తాను. ఆ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.